నిజమేనండి. ఎందుకంటే వాళ్ళు చేస్తే తప్పు అనిపించదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, లేకపోతే కబ్జాలు చేసినా, మనిషిని తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ చేసినా వాళ్ళకి మాత్రం తప్పులాగా అనిపించదు. అప్పుడు మరి టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన ఘటనలో చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళందరూ దాడి చేసినప్పుడు ఎందుకు తప్పని చెప్పలా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు తప్పులా కనపడలా? పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది కుక్కల్లాగా మీద పడిపోతే ఎవరూ తప్పనిపించలేదు. ఈవేళ నల్లపురెడ్డి ఏం పేరు మర్చిపోతాను, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్టానుసారం నీచాతి నీచంగా మాట్లాడితే అతని మీద కేసు పెట్టినా తప్పే, ఆయన మీద ఒకవేళ గొడవకి వెళ్ళినా తప్పే. కానీ వీళ్ళు మాత్రం చేస్తే తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు పాత ఏం గుర్తుండమంటావా? వాళ్ళు చెప్పు దొబ్బిందా ఇంటి కొంపదీసి. అంటే ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో పోలీసులు కూడా మా ప్రభుత్వంలో చాలా హుందాగా వ్యవహరించారు, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు, చాలా బాగా పనిచేశారని చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది గత 5 ఏళ్ళు ఈ 1.5 ఇయర్లో వీళ్ళు ఎలా చేస్తున్నారంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా అరాచక పరిపాలన. ఎక్కడో కూడా ఎవరిని సరిగా మీటింగ్లు పెట్టుకొని ఇచ్చాడు? ఎవరైనా మన సోషల్ మీడియాలో మాట్లాడినా ఇష్టానుసారంగా కేసులు పెట్టేశాడు. అలాగే మన ఈయన ఎవరైనా మర్చిపోతాను నేను, ఆయన బోసడికా అన్నందుకు బోసడికా అంటే చెప్పి అన్నట్టుగా చిత్రీకరించి దాన్ని పెద్దగా తప్పుగా చూపి జైలు వేసింది. మరి ఈ సంఘటనలన్నీ గుర్తులేదా? బోసడికా కూడా తప్పు అయితే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేస్తున్న చేష్టలు ఎలాంటి తప్పులు? మామూలు దుర్మార్గాలా, మామూలు దౌర్జన్యాలా? అంటే ప్రజెంట్ టీడీపీ కొవ్వూరు నియోజకవర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి మీద ఒక మాజీ ఎమ్మెల్యే అంత నీచంగా తన క్యారెక్టర్ని తగ్గించే విధంగా బూతులు డబుల్ మీనింగ్ డైలాగుల్లో మాట్లాడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాని గురించి రాష్ట్రంలో పెద్దగా చర్చ జరుగుతుంది కదా, మీరేం చెప్తారు? ఉచ్చ నీచాలు లేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులే. వాళ్ళే నిధులు చెప్తుంటేలాగా ప్రసన్న కుమార్ రెడ్డి మరి అలా మాట్లాడొచ్చా? ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు. ఒక మహిళ పట్ల ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డిని తోలు తీసేయాల్సిందే. నిజంగా అలాంటి మాటలు మాట్లాడే రాజకీయ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ముందే దండించుంటే ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు లేకుండా పోను. కానీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాడు కాబట్టి ఈవేళ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేసి ఆయన మీదే కేసులు పెట్టి ఒక ఏమీ తెలియని అమాయకుడి మీద కేసులు పెట్టి తను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు తన మీద కేసు పెట్టడం అనేది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయనంతా మాయ చేసే పరిపాలన చేశాడు, చాలా దౌర్జన్యాలు చేశారు, చాలా దుర్మార్గాలు చేశాడు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తప్పు చేసిన వైఎస్ఆర్సీ కార్యకర్తమో పతివ్రత అయిపోతారు, తప్పు చేయని వాళ్ళమ్మో ఏ పార్టీలో ఉన్నా నిందితులే, అలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే పరిపాలనలో 11కి వచ్చిన తర్వాత షిప్పు పోయినట్టుంది, మనం ఏం చేయలేము దానికి. జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీడీపీకి సపోర్ట్ చేస్తున్న, కూటమికి సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ అన్ని కూడా టిష్యూ పేపర్ కంటే కూడా దారుణమైనవి ఈ పచ్చ మీడియాలు అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. అసలు ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు ప్రచారం చేసే వార్తలు ఎలా అనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వార్త నిజమంటారా? టిష్యూ పేపర్ ఏదైనా ఉందంటే సాక్షి పేపరే. టిష్యూ టీవీ ఏదైనా ఉంటే సాక్షి టీవీ. సిగ్గు లేకుండా మాట్లాడడం కాకపోతే సాక్షి టీవీలో ఏ డిబేట్ అయినా వేరే పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి చేశారా? సిగ్గుండాలా? ఒక మీడియా ప్రతినిధిగా బతుకుతున్నందుకు వాళ్ళు సిగ్గుపడాలా? ఎందుకంటే ఒక డిబేట్ చేస్తున్నామంటే రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చర్చించేటప్పుడు అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడాలా. మొన్న శ్రీనివాసరావు అనేవాడు అరెస్ట్ అయ్యాడు కదా, ఆయన అరెస్ట్ అయినా ఎంత నీచంగా ముఖం పెట్టి అందరూ వాళ్ళే ఉంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ మీడియా వాళ్ళు ఉంటారు. ఇతర వాళ్ళని మాత్రం ఉచ్చనీచాలు లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిందిస్తూ ఉంటారు, ఖండిస్తూ ఉంటారు, చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒకవైపు మాట్లాడుతూ మొత్తం అంతా తప్పు కూడా కూటమి ప్రభుత్వంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ జీవితమే అలా చేసిన టీవీ కానీ పేపర్ కానీ టిష్యూ అవుతుంది తప్ప సమస్యల పట్ల ప్రజలకు వివరించే టీవీలు ఏది కూడా టిష్యూలు అవ్వు. అవి అందరికీ తెలిసిన విషయమే. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి మీరేం చెప్తారు? ఆయన మాట్లాడడం ఆయనకి ఏం తెలుదబ్బా, పరిపాలన తెలుదు, మాట్లాడడం తెలుదు. ఊరకే ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఏదో ముఖ్యమంత్రి చేశాను కదా, నేను మాట్లాడకపోతే బాగుండదేమో, కనీసం చేతల్లో ఏం చేయలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు అంతే.